విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో వీఐపీ దర్శన సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. దీనిపై వివరాలు మనకు శ్యామ్ అందిస్తారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొత్తం 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 10 రోజులు వస్తుంది. 10 సంవత్సరాలకి సరిపడి కూడా 11 రోజులు వస్తుంది. అందుకని ఈ సందర్భంగా కొత్తగా ఈ సంవత్సరం శ్రీ కాత్యాయని దేవిగా అలంకరణ చేశారు. ఈ కాత్యాయని దేవి యొక్క విశిష్టత ప్రస్తుతం మనం అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఈరోజు కాత్యాయని దేవి. కాత్యాయని శుభం దద్యాత్ సర్వ అభీష్ట ప్రదాయిని. అమ్మవారు మానవ కోటికి ముఖ్యమైనటువంటి అభీష్టములు, చక్కటి వృత్తి వైభవం కలగటం, సకాలంలో వివాహం కావటం, సత్సంతానం కలిగి వంశాభివృద్ధి కలగటం, అలాగే గృహంలో ఎటువంటి వైషమ్యాలు కలహాలు లేకుండా దంపతులు కుటుంబీకులందరూ కూడా సమైక్యతాభావంతో ఉండటం, ఈ మొదలైనటువంటి సత్ఫలాలన్నింటినీ కూడా అమ్మవారు ప్రసాదించి లోకాన్ని కాపాడుతుంది. శత్రుబాధలు లేకుండా అనుగ్రహిస్తుంది కాత్యాయని దేవి. కాబట్టి ఆ కాత్యాయని అమ్మవారి యొక్క ఆ స్వరూపం ఆమె చేతితో కత్తిని ధరించి ఆ తల్లి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ లోకాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి ఆ తల్లి యొక్క దర్శనం చేత సమస్త శుభాలు కూడా కలుగుతాయి భక్తజనులకు. కనుక తప్పకుండా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధి పొందగలరు. శ్రీమాత్రే నమః. అంటే ఈరోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ క్యూ మార్గాలు కూడా చూసుకోవచ్చు. మొత్తం ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీ కాత్యాయని దేవి అలంకారం ఎలా ఉంటుందన్న ఒక ఆసక్తి కూడా భక్తుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే ఈ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈరోజు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా వీఐపీ దర్శన సమయాల్లో కూడా అధికారులు మార్పులు చేశారు. ప్రధానంగా గతంలో చూసుకున్నట్లయితే ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు రోజు 4 గంటల పాటు వీఐపీల కోసం సమయం కేటాయించారు. ఆ సమయంలోనే వాళ్ళందరూ కూడా రావాలంటూ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇవాల్టి నుంచి కూడా ఈ వీఐపీ దర్శన సమయంలో మార్పులు చేశారు. ఉదయం చూసుకుంటే తెల్లవారుజామున 5 నుంచి 6 గంటల మధ్య, అదేవిధంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య, తిరిగి రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య, అంటే 4 గంటల నుంచి కూడా 3 గంటల పాటు ఆ సమయాన్ని కుదించారు. కేవలం ఆ 3 సమయాల్లోనే ఆ భక్తులు కూడా రావాలంటూ కూడా పదే విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అదేవిధంగా ప్రతి శాసనసభ్యుడు అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఆ వీఐపీ దర్శనాలు అనేది కేటాయిస్తున్నారు.